గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు, బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు అనే 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలో 32 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 33వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సీతాంతు మోహితాన్ దృష్ట్వా పరమాన్ సరమానామ రాక్షసీ ఆపసాద అథ వైదేహీం ప్రియాం ప్రణయనీ సఖీ. అప్పుడు అక్కడ ఒక ప్రియ సఖి కూడా ఉంది సీతమ్మకి. ఆ రాక్షసుల్లో ఆ అమ్మాయి పేరేమిటి? సరమ. ఆమె దగ్గరికి వెళ్ళి, సీతమ్మ దగ్గరికి వెళ్ళి, మోహితాం రాక్షసేంద్రేణ సీతాం పరమ దుఃఖితాం ఆశ్వాసయామాస తదా పరమ సరమా మృదుభాషిణి. రాక్షస స్త్రీయే, కానీ మానవుల్లో కూడా రాక్షస గుణాలు ఉన్నట్టే రాక్షసుల్లో కూడా మానవ గుణాలు కూడా ఉంటాయి, మంచి గుణాలు కదా. మృదుభాషిని ఆమె సీతను సమీపించింది, ఓదార్చింది ఆమెని. సాయి తత్ర కృతామిత్రం సీతయా రక్షమాణయా రక్షంతి రావణాధిష్ట సామక్రోశ దృఢవ్రత సా అనుక్రోశ దృఢవ్రత. ఈమె కూడా సీతమ్మకు రక్షణ కోసం పెట్టిన రాక్షస స్త్రీల్లో ఒకతే. సీతమ్మ ఈ అమ్మాయిని స్నేహితురాలుగా చేసుకున్నది. సా దదర్శ సఖీ సీతాం సరమా నష్టచేతనాం ఉపావృచ్చోద్ధితాం ధ్వస్తాం బడబామివ పాంసుషు. ఆ శరమ స్పృహ తప్పి పడి ఉన్న సీతను చూసింది. చూసి ఆమె పరాగములో దొర్లి లేచిన లేదా పరాగం చేత కప్పబడిన ఆడగుర్రంలాగా కనపడింది ఆ అమ్మాయికి. తాం సమాశ్వాసయామాస సఖి స్నేహేన సువ్రతాం సమాశ్వసి వైదేహీ మాభూతే మనసో వ్యధ. ప్రేమతో ఓదార్చింది. మనస్సులో వ్యధ చెందకు సీత, ఓరడిల్లు. ఉక్తాయ ద్రావణేన త్వం ప్రత్యుక్తస్య స్వయం త్వయా సఖీ స్నేహేన తద్భీరు మయా సర్వం ప్రతిశ్రుతం లీనయా గగనే శూన్యే భయముత్సృజ్య రావణాత్ తవ హేతోర్విశాలాక్షి నహి మే రావణాత్ భయం. రావణుడి యొక్క మాటలు, నువ్వు తిరిగి పలికిన మాటలు అన్నీ కూడా నేను ఆకాశంలో దాక్కుని విన్నా, ఎవరికి కనపడకుండా. విశాలమైన నేత్రాలు గల ఓ సీత, నీ అందు నాకున్న స్నేహంతో నేను రావణాసురుడికి భయపడను. స సంభ్రాంతస్య నిష్క్రాంతో యత్కృతే రాక్షసేశ్వర తత్ర మే విదితం సర్వం అభినిష్క్రమ్య మైథిలి. రావణుడు ఎందుకు అంత తొందరగా మధ్యలో నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడో అదంతా నేను తెలుసుకున్నాను. నా శక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మనః వధస్య పురుషవ్యాఘ్రే తస్మిన్నైవోపపద్యతే. రాముడు నిద్రపోయేటప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి హాని చెయ్యలేరు.
అసంభావ్యమైన విషయం అది. నత్వేనం వానరాహంతుం శక్యా పాదపయోధిన సురాదేవర్షభేణేన రామేణ హి సురక్షిత. అంతేకాదు, రాముణ్ణే కాదు, ఆ రాముడి చేత రక్షింపబడుతున్న వానరులను కూడా ఆ విధంగా ఈ రాక్షసులకు చంపడం సాధ్యం కాదు. దీర్ఘవృత్తభుజ శ్రీమాన్ మహోరస్క ప్రతాపవాన్ ధన్వీ సంహననోపేత ధర్మాత్మా భువి విస్తృత విక్రాంతో రక్షితా నిత్యాం ఆత్మవస్య పరస్య చ లక్ష్మణేన సహ భ్రాత్రా కులీనో నయశాస్త్రవిద్ హంతా పరబలోఘానాం అచించ బలపౌరుషాన్ హతో రాఘవ శ్రీమాన్ సీతే శత్రునిబర్హణః. ఓ సీత, రాముడు ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, తనను ఇతరులను కూడా రక్షించుకుంటాడు. ఆయన మంచి భుజబలశాలి, మంచి కులంలో పుట్టినవాడు, నీతి శాస్త్ర పారంగతుడు, శత్రువుల సేనా సముదాయాల్ని సంహరించేవాడు, ఊహింపశక్యంగాని బలము పౌరుషము ఉన్నవాడు. అటువంటి రాముడు చంపబడలేదమ్మా, జీవించే ఉన్నాడు. అయుక్త బుద్ధి కృత్యానా సరౌబుధ విరోధనాయ ప్రయుక్త రౌద్రేణ మాయామాయ వినాత్వయీ. ఎప్పుడు చెడ్డ ఆలోచనలతో చెడ్డ పనులు చేసే, సమస్త ప్రాణులను ద్వేషించే మాయావి అయిన ఆ రావణుడు నీ విషయంలో ఇక్కడ మాయను ప్రయోగించాడమ్మా. రేపు మనం 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ.